బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాలు ధీటుగా కొట్లాటకు దిగాయి. దీని మీద కేంద్రం కూడా స్పందించడం జరిగింది. ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. తాజా నిబంధనల వల్ల పర్వతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. నూతన నిబంధనలతో 90% పర్వతాలు సురక్షితంగా ఉంటాయని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీకి తావులేదని వివరించింది. ఆరావళి పర్వతాల సరిహద్దులు లేదా నిర్వచనాన్ని మార్చడం ద్వారా మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం రహదారిని సుగమం చేస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. నిర్వచనానికి సంబంధించిన సాంకేతిక మార్పులు కేవలం పరిపాలనాపరమైన స్పష్టత కోసమే తప్ప భూములకు మైనింగ్కు అప్పగించడానికి కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు మార్గదర్శకాలకు అనుగుణంగానే పర్వత ప్రాంతాల రక్షణ జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వివరించింది. ఆరావళి శ్రేణులు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు రక్షణ కవచం లాంటివని, వాటిని కాపాడటమే తమ బాధ్యతని పర్యావరణ శాఖ తెలిపింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆరావళి పర్వతాల పరిరక్షణపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. గతేడాది దేశంలో జరిగిన మారణ హోమాన్ని ఆపడానికి తాను దేశం వీడి భారత్ కు వచ్చానని, భయపడి కాదని అన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తలు చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగ్లాలో హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవి అమల్లో లేవని, దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు భారత్ బంగ్లా సంబంధాన్ని దెబ్బతీస్తున్నాయని షేక్ హసీనా స్పష్టం చేశారు.